% ఉచితాల వల్లే లోటు బడ్జెట్కి వెళ్ళిందంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తానంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అది గతంలో మన జగన్మోహన్ రెడ్డి బాగానే చేశాడు. స్కీములు అయితేనేమి పేదవాళ్ళకి, ఈ ప్రభుత్వానికి మరి అతను చేసిన అప్పుల్ని ప్రస్తావిస్తున్నారు. మరి ప్రస్తావిస్తే ఇప్పుడు ఇక్కడ అవే అప్పులు ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. అవును సార్, ఖచ్చితంగా. దానివల్ల ఉపయోగం ఏముంది? ఎవరికేం ఉపయోగం? దానివల్ల ఎవరికి ఉపయోగం చేసేటప్పుడు అదే ఇది ఒక ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఇవి ప్రశ్నిస్తారు. ప్రజలకు మంచిగా జరుగుతుంది, చెడు జరిగితే ప్రజలు ఊరుకోరు కదా, ప్రజలు కూడా ప్రశ్నిస్తారు. నిన్న సమావేశంలో సార్ ఒక పక్క నాదెండ్ల మనోహర్ గారు కానివ్వండి, వరుడు కళ్యాణి గారు కానివ్వండి, గ్యాస్ బండ్లపై చర్చ, నిత్యావసర సరుకులపై ఏదేమైనా గ్యాస్ బండ్ల విషయం అయితే పర్ఫెక్ట్ గా జరగలేదు. పేదవాళ్ళకి వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు చూసి గతంలో ఇచ్చేవారు. ఇది సగం సగమే జరుగుతుంది. ఫుల్ గా మాత్రం ప్రజలకు న్యాయం పేదవారికి న్యాయం జరగట్లేదు. 30 లక్షల పెట్టుబడులకు సంబంధించి విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గాను, ఇండస్ట్రియల్ సెక్టర్ గాను డెవలప్మెంట్ వైపుగా వెళ్తుంది అంటున్నారు సార్. ఈసారన్న రూపురేఖలు మారబోతున్నాయి, మెట్రో కారిడార్ కూడా వస్తుంది అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు ఇక్కడ చూస్తే లోటు బడ్జెట్, డబ్బులు లేవు, అప్పుల రాజ్యం అయిపోయింది. ఇవన్నీ చేస్తారనేది మాకైతే నమ్మకం లేదు. అంటే 10,000 ఎకరాలకు సంబంధించి దాంట్లో డెవలప్మెంట్ చేసిన అమరావతిలో పెట్టుబడులు వస్తాయి అంటున్నారు ఆయన. అమరావతి అనేది 17 అడుగుల లోతులోనే ఉందండి. దాన్ని ఎంత పూడిస్తే ఎంత పైకి వస్తుంది, ఏం చేస్తే ఎలా వస్తుంది, అది అయ్యేది కాదు. శ్రీకృష్ణ కమిషన్ చెప్పింది, వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది. ఇది ఇక్కడ అమరావతికి సరైన నిర్వచనం కాదు. ఇది చేస్తున్నది అప్పులు పెడితే డబ్బులు పెట్టడమే కానీ దానివల్ల మళ్ళీ మొన్నట్లాగా వరదలు వస్తే కొట్టుకుపోతాయని భయంగా ఉంది ప్రజలు. ఇంత పారదర్శకంగా అమలు అవుతున్న ఇసుక గురించి వాళ్ళ ఎమ్మెల్యే గారు మాట్లాడుతుంటేనే స్పీకర్ గారు మైక్ కట్ చేసి చూసే ఉంటారు. ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వంలో వాళ్ళు సొంతంగా ఎవరు చెప్పేది లేదు. ఒకవేళ అబద్ధాలు చెప్తే ప్రశ్నిస్తారు. ఇప్పుడు ఇలా మీడియా ఉంది, మీడియా ద్వారా తప్పు చెప్తే ప్రశ్నించే అధికారం ఉంది ప్రజలకి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఏ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని గెలిపించారో మిమ్మల్ని గెలిపించారు మంచి చేస్తారని. మరి చెడు చేస్తారంటే రేపు అధికారం మీకు మైనస్ అయిపోవచ్చు, మళ్ళీ మొదటిదే రిపీట్ అవ్వచ్చు. ఇలాంటివి ఉండేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ప్రజా పరిపాలన చెయ్యాలి, అందరికీ సక్రంగా చేయాలి. సంపద సృష్టిస్తాం, ఎక్కడి నుంచి సంపద సృష్టిస్తారు? ఎవరైనా వచ్చేస్తాయా? పైన బ్రహ్మగారు ఏమైనా తీసుకొచ్చి మీకు 50 లక్షల కోట్లు ఇచ్చేసాను ఆయన ఏమైనా వరల్డ్ బ్యాంక్ లాగా చెప్పేస్తాడా ఏంటి? అంగన్వాడీ వాళ్ళు కూడా సమ్మెకు సిద్ధం అవుతున్నారు సార్, వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయంట. ఎవరో ప్రశ్నలు ఏ వ్యవస్థకి వాళ్ళకి సరైన నిర్వచనం చేయకపోయినా, వాళ్ళకి లాభం లేకపోయినా, కష్టపడినా వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రజాస్వామ్యం. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మొండి చేయి ఫస్ట్ చూపించింది వాలంటీర్లకి అంటున్నారు. అవును, అది జరుగుతుంది. ఇప్పుడు వాలంటీర్ ఉంటే అన్ని జరిగాయి చాలా వరకు, అది నిజం. దాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. వాలంటీర్ వ్యవస్థను బ్రతికించండి, ప్రజలకు న్యాయం జరుగు. ఏదైనా అనుకోకుండా ఏదైనా జరిగితే దానికి వీళ్ళే ఇప్పుడు కొత్తగా ఎవరైనా సృష్టించాల్సిన అవసరం లేదు. వాళ్ళని కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుందని మేము. ఏపీలో ఈ హౌస్ హోల్డ్ సర్వేలు మొదలు పెట్టారు. ఎందుకు అంటారు? పథకాలు పారదర్శకంగా అమలవుతుంది, జియో ట్యాగింగ్, లొకేషన్ కూడా తెలుస్తుంది. ఇక్కడ ఒకటే జరుగుతుందండి. ఏంటంటే విషయము అదే, ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరిగింది. ఫస్ట్ ఏమో ప్రభుత్వ పథకాలు అమలు అదే అన్నారు, దీన్ని ఏమో కోత పెట్టడానికే అని అర్థమైపోయింది ప్రజలకి. అందుకని ప్రజలు తిరస్కరిస్తున్నారు. తెలంగాణ తిరస్కరించి మాకొద్దు ఇవి చేసి ఇవన్నీ ఎందుకు, మేము ఎలా ఉన్నాం, ఈ పొజిషన్ మా పేదవాళ్ళ సంగతి అంటే ఈ పొజిషన్లో మేము ఎలా ఉన్నామో మాకు న్యాయం చేకూర్చండి అంటున్నారే కానీ ఈ కొత్తగా తీసుకొచ్చే పథకాలు ఎవరికి అవసరం లేదు. ఉన్నాయి అమలు పేరిస్తే చాలు. సార్ చూసుకున్నట్లయితే 80% ఉచితాలు ఇచ్చిన గత ప్రభుత్వం కంటే 40% ఇస్తామంటున్నారు. మరి సంక్షేమానికి ఏమో డబుల్ బడ్జెట్లు అవుతాయి. మరి ఎలా అనిపిస్తుంది? 6 పథకాలు ఉన్నాయి కదా. బడ్జెట్ ఇక డబ్బులు ఎక్కడ ఏంటి? మనీ ఏది? జగన్మోహన్ రెడ్డి సుమారు 7 లక్షల కోట్లు అప్పు చేశారు. దానికి ముందు చంద్రబాబు గారు కూడా సీనియర్ ముఖ్యమంత్రి, 40 ఏళ్ల అనుభవము, 3 సార్లు సీఎం, 4వ సారి అవుతుంది అనుకుంటా. మరి ఎవరైనా సరే తీసుకురావడానికి ఈ రాష్ట్రం విభజించినప్పుడే ఈ రాష్ట్రం దెబ్బతినేసింది. ఇంకా మీరు ఎక్కడ సృష్టిస్తారు? ఆయన 7 లక్షల కోట్లు చేశాడు, ఈయన 7 లక్షలు, ఈయన రేపు 7 లక్షల కోట్లు చేయాల్సిందే. అంతేగాని సంపద సృష్టించడం ఇక్కడ ఏమీ లేదు. ఎవరు వచ్చారు సార్? ఈ 4 ఏళ్లలో ఎలా ఉండబోతుంది భవిష్యత్తు? ఏం చేస్తామో మా చంద్రబాబు గారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి. ఎందుకంటే ఆయన మంచిగా చేస్తే మళ్ళీ వస్తాడు, మంచిగా చేయకపోతే పాత పరిస్థితి. మోడీ గారి హయాంలో 2027కి జమిలీ అంటున్నారు ఎన్నిక. దేశం మొత్తం అంత యంత్రాంగంతో ఒకేసారి సాధ్యమా? అది జరగదండి. జమిలీ అంటే ఇవన్నీ చెయ్యాలంటే ఈ
ఈ వ్యవస్థలో మన భారత రాజ్యాంగంలో జరిగే ప్రశ్నే కాదు అది. ఎందుకంటే అంత ఆర్థిక దృష్టి మనకి లేదు, ఇది దేశానికి లేదు, మన రాష్ట్రానికి లేదు. కాబట్టి మంచి అందరూ కలిసి రాజ్యాంగ నిర్ణేతలు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం, భారత రాజ్యాంగంలో ఏమేమి చెప్పాడు దాని ప్రకారం చేయాలి, కానీ ఒకేసారి అన్నీ అంటే కష్టం అండి. రైట్ సార్. 10 నెలల్లో ఏమేమి గమనించారు? ముందుకు వెళ్తుందా? కేంద్రం సపోర్ట్ గట్టిగా ఉందంటున్నారు ఈసారి. ఏమి ప్రస్తుతానికైతే ఏం లేదండి, డెవలప్మెంట్ అయితే ఏం కనపడలేదు. ఏది చేస్తా అంటున్నారు కానీ అమరావతి, మేము కూడా చూద్దాం అనుకున్నాం కానీ ప్రస్తుతానికైతే ఏం కనపట్ల. అయితే ఒక పక్క నాయకులందరూ ప్రజల్లో తిరుగుతున్నారు, మళ్ళీ జగన్ గారు రాప్తాడు పర్యటన చూశారు, పోలీసుకి వార్నింగ్ ఇవ్వడమో చూశారు. ఇటు పక్క ఏమో మన్యం జిల్లాలకు వెళ్తున్నారు పవన్ గారు, అక్కడ రోడ్లు వేస్తామంటున్నారు, మంచి సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎలా ఉంది వ్యత్యాసం? ఏమో మరి ఆయనకి మళ్ళీ పబ్లిక్ అయితే మళ్ళీ జగన్ గారికి బాగానే వస్తున్నారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ మళ్ళీ జగన్ గారిని ఎందుకు ఓటేయలేదో తెలియదు, ఆయన అయితే ఓడిచ్చారు. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఏదో బాగా చేసిద్ది అనుకున్నాం కానీ ప్రస్తుతానికైతే ఇంకా జనాల్లో అయితే ఏం మార్పు కనపట్ల గవర్నమెంట్లో. నేను వార్తలు చూసే ఉంటారు, ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్, ఆయన చిన్న కుమారుడు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కొంచెం సింగపూర్లో స్కూల్లో ఉండగా ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో ఒక ఘటన జరిగింది. సో దాంతో అంతా సీఎంలు, రాష్ట్ర సీఎంలతో పాటు కేంద్రం కూడా అలర్ట్ అయింది. ఎలా అనిపించింది? మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ఫోన్ చేసి పరామర్శించారు. ఎలా అనిపించింది? మీడియా ముఖ్యంగా ఆయనే చెప్పారు, పవన్ గారు థ్యాంక్స్ అండి అని కూడా చెప్పారు. ఎలా అనిపించింది? అదే ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడితే ఫ్యామిలీ విషయానికి వస్తే ఎవరికైనా ఇదే ఉండదు. కాకపోతే ఆయన ఫోన్ చేసి చెప్పడం మంచిదే. ఎలా ఉందన్న చూస్తే రోడ్ల వ్యవస్థతో పాటు అనేక సంక్షేమాలు చేస్తానని పవన్ గారు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈసారి కొంచెం ముందుకెళ్తాం, కేంద్రం కూడా చెప్తుంది కదా అన్నీ ఇస్తామని అంటున్నారండి. ప్రస్తుతానికైతే కొంచెం రోడ్లు అయితే వేసారు కానీ వ్యాపారాలు ఇవన్నీ మామూలుగా అయితే డెవలప్మెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మామూలుగానే ఉంది. పోయిన భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు? అంటే డిఎస్సి కూడా 1-2 రోజుల్లో నోటిఫికేషన్ అంటున్నారు. ఈ నెలాఖరికల్లా ఏదో ఒకటి కంప్లీట్ చేసి జూన్ కల్లా నియామకాలు అయిపోతాయి అంటారు. 14,000 16,000 పోస్టులు దాకా ఉన్నాయి. అయిపోతుంది. ఎలా అనిపిస్తుంది? ఈసారి ఉపాధ్యాయుల నియామకం అయిపోతుందా వచ్చే అకాడమిక్ ఇయర్ కన్నా? ఏమో మళ్ళీ దాని మీద మనకి అంత లేదు, అవగాహన లేదు. మరి గవర్నమెంట్ ఇప్పటివరకు అయితే అసలు మేము చాలా అనుకున్నామండి, గవర్నమెంట్ రాగానే మాకు అన్ని మార్పులు జరుగుతాయి, మనం కొంచెం బాగా ఇది ఉండేది అనుకున్నాం కానీ సంవత్సరం అయిపోయి వచ్చినా కూడా ఇప్పటివరకు అయితే అసలు ఏం లేదు. తల్లికి వందనం మేలో ఇస్తాము, తర్వాత రైతులకు పెట్టుబడి సాయం 20,000 కేంద్రం ఇచ్చే 2,500తో కలుపుకొని అంటున్నారు. తదుపరి ఎలా ఉంటుంది అంటున్నారు? కొంచెం నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెడతాము యువత కోసం అంటున్నారు. ఈ కంపెనీలు కూడా రావడం జరిగింది, మల్లవల్లిలో కూడా అభివృద్ధి అంటున్నారు. మంచి పరిణామం. అదే చెప్పారు కానీ వచ్చి చేసేంత వరకు మనకి గ్యారంటీ లేదు. అయితే ఒక్కసారి నిన్న ఈ సభలో ఏదైతే మొన్న ఎవరైతే వెళ్ళారో మాజీ ముఖ్యమంత్రి గారు రాప్తాడు పర్యటనలో కార్యకర్తలు కలిసిన తర్వాత ప్రెస్ మీట్లో పోలీసుల గురించి ఒక చిన్న వ్యాఖ్య చేశారు. బట్టలోడు తీసి రోడ్డు మీద నుంచో పెడతాము, వడ్డీతో సహా తిరిగిస్తాము అంటే ఎస్ఐ గారు కానీ పోలీసు వ్యవస్థ కానీ కొంచెం క్షమాపణలు అడిగారు. ఏదైతే క్షమాపణలు చెప్పాలండి, ఇది మంచి పద్ధతి కాదంటారు. కొంచెం డైరెక్ట్ వ్యాఖ్యలు అనేవి బాగాలేదు. ఎలా అంటారు? అలాంటివి చేయొచ్చు అంటారు? చేయొచ్చు అంటే ఇప్పుడు అక్కడ ఆయన ప్రజల్ని కలవడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ వాళ్ళైనా కూడా అంత ఇబ్బంది పెట్టకూడదు కదండి. ఆయన కూడా ముఖ్యమంత్రి పోయిన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తే కదా. ఇప్పుడు ఎంత మనం మాజీ అయిపోయిన మాత్రాన ఆయన మరీ అట్టా చేయడం కరెక్ట్ కాదుగా. ఏది ఈయనే ఉంటాడని చెప్పలేము, ఆయనే ఉంటాడు. మళ్ళీ ఎలక్షన్స్లో మళ్ళీ రేపు 2027లో జెమినీ ఎలక్షన్స్ అంటున్నారు. మళ్ళీ ఈసారి ఇంకా మార్పు అయితే కనపడలేదు. మళ్ళీ జగన్ గారిని మళ్ళీ ప్రజలు గెలిపిస్తే అప్పుడు మళ్ళీ ఆయనే సీఎం. వైసీపీ కేడర్ ఏమో హెలికాప్టర్ రాగానే జనం గుమ్ముకూడేశారు, కొంచెం డ్యామేజ్ అయింది ఆ రోజు పర్యటనలో. కుట్రకోణం ఏమైనా ఉందా జగన్ గారి పైన హత్యాయత్నం కానీ చేయడానికి అంటారు? అంతా సినిమా ఉందంటారు. లేదండి, అసలు అదేం లేదు. కానీ ఏంటంటే అభిమానం అంతే. అరే మనం ఈ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్కి సపోర్ట్ చేసాం చాలా వరకు, ఏదో మార్పు అనుకున్నాం కానీ ఈ జగనే మాకు బెస్ట్ అనిపించింది అని ఇక వచ్చేస్తున్నారు తప్ప ఆయన మీద కుట్ర అనేది ఏం లేదండి. 10 నెలల పరిపాలన ఎలా ఉంది? ఒక పక్క మంత్రులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు, మరి పథకాల గురించి ఏమంటారు? వీళ్ళు మామూలుగా అంటే మన స్కూళ్ళలో పిల్లలకి వేస్తారు కదా, అమ్మఒడి అదని వేయలేదండి. ఎప్పుడో వేస్తా అన్నారు, ఇంతవరకు అమ్మఒడి రాలేదు. ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే వాళ్ళు 1,500 వేస్తా అన్నారు, అది కూడా పడలేదు. అయితే ఈ పథకాల గురించి చేస్తానంటారు కానీ ఇంతవరకు రాలేదు.
ఎప్పుడో రావాల్సింది, స్కూల్ ఓపెనింగ్ అయినప్పుడు కానీ రావాల్సింది, ఇంతవరకు రాలేదు. సరే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అన్నారు మే నుంచి పడతాయంటున్నారు. అందరూ అదే దీక్ష చూస్తున్నారు. మిగతా విషయాల్లోకి వెళ్తే ఎలా ఉంది సార్? ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చిన్న పుత్రుడు ఎవరైతే ఉన్నారో సింగపూర్లో స్కూల్లో ఒక చిన్న ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఇమీడియట్గా ఆయన ఐసీయూకి తరలించడం జరిగింది. అదే విషయం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా ప్రస్తావించారు. ఎలా అని ఏమండి, జగన్ గారైనా ఆయనైనా ఒక మనిషే కదండి. ఎవరైనా శత్రువు అయినా ఎవరైనా శత్రుతో అంటే అదేదో పార్టీల తరంగానే కానీ వాళ్ళకి వీళ్ళకి ఏం ఉండదండి. అందరూ ఒకటే, ఎవరైనా బావే కదా. చిన్నతన్నయ్యుడు పేరు మార్క్ శంకర్ అండి. త్వరగా తేరుకోవాలన్నారు. కొంచెం ఈ ఊపిరితిత్తుల్లో పొగబట్టేసింది ఫైర్ యాక్సిడెంట్ వల్ల. నిన్న ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఇక మా మంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా పరామర్శిస్తున్నారు ఫోన్లు చేసి ఏం జరిగింది అనేది. ఇమీడియట్గా పైనుంచి కూడా కేంద్రం కూడా గట్టిగా రెస్పాన్స్ ఇచ్చింది. ఎలా ఉంది? అందరూ ఒకసారి ఎలక్ట్ అయ్యారంటే కొంచెం అందరూ హట్ అయ్యారండి. ఏదైనా బావే కదండి. ఎవరైనా పిల్లలే. అందుకని అందరూ దేవుడిని ప్రార్థిస్తున్నారు, మేము కూడా ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి, అందరూ పార్టీల తరపు నుంచి, ప్రధానమంత్రి తరపు నుంచి అందరినీ మాజీ ముఖ్యమంత్రి గారేమో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు పర్యటనలో పోలీసు వాళ్ళని బట్టలు కూడా తీసి పెడతానంటే అదేం కొంచెం వైరల్ అవుతుంది అది వ్యవహారం. అలా అంటాం మంచిదే అంటారా? ఏమండి, అవన్నీ పెద్దవాళ్ళ విషయాలు మనకి ఎందుకండి. వినుంటారు కదా జనరల్. విన్నాను కానీ మనకు అవసరం లేదండి. లేడీ కానిస్టేబుల్స్, మేము లేడీస్ కూడా ఉంటామండి పోలీసులు. బట్టలు కూడా తీసి రోడ్డు నించో పెడతామంటే అది మామూలు విషయం కాదు కదా. కొంచెం వెనక్కి తీసుకోండి ఆ మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది ఆ అంశం? కొంచెం మామూలుగా ఇబ్బందికరమైన అంటే అది పెద్దల గురించి మనం వెళ్ళమండి. మనకి ఎందుకు వచ్చింది? వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి ఏమైందో వీళ్ళకి ఏమిటో మనకి తెలియదు. అక్కడ ఏం జరిగిందో కూడా మనకు అర్థం కాదు. ఏదో ఆ నలుగురు చెప్తే అది వింటమే తప్ప మనం ఏం చూసింది లేదు. చూస్తే దాని గురించి మనం చెప్పచ్చు. ఎవరైనా ఏ మామూలు వ్యక్తి అయినా చెప్పడానికి అధికారం అంతా ఉంది. మరొక 3 ఏళ్లే ఉంది మీకు, మేము వడ్డీతో సహా తిరిగిస్తామని జగన్ గారు అంటున్నారు. కార్యకర్తను పరామర్శించారు, చనిపోయిన ఘటన. చెప్తే మాత్రం జగన్ గారు మాత్రం ఇస్తారండి. ఆయన మాత్రం అంటాడు కాదు. మరి ఇప్పుడు ఈయన థ్యాంక్స్ చెప్పారు మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారు. ఈ విషయం మీద ఆయన ఫోన్ చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు తన చిన్నపుత్రుడు విషయం కనుక్కున్నారని. ఒక పక్క జనసేన కేడర్ కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కాంట్రాక్ట్లో ఉన్నారు కదా. చెప్తారండి, ఎవరైనా ఉందండి. చంద్రబాబు నాయుడు అని చెప్తారు. ఎవరైనా ఇద్దరు ఒకటే. వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు మంచి. ఇవాళ ఈయన వచ్చినా మళ్ళీ ఆయన వచ్చినా ఎవరు వచ్చినా వీళ్ళే వస్తారు కదా. ఉంటే తెలుగుదేశం వస్తాయి, లేకపోతే వాళ్ళు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. తీరుగతులు ఎలా ఉన్నాయి, మీకు ఎలా అనిపిస్తుంది? రోడ్లు వేస్తామంటారు ఏమండి, పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సంస్కృతి కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు పట్టుదనానికి మొన్న రాములవారి దీని గురించి కూడా ఆయన తిరిగారు. అందరూ చేశారు, చేస్తూనే ఉన్నారు కూడా. వీళ్ళంతా బాగుంది. మన తెలుగుదేశం, వీళ్ళంతా జనసేన, మన వీళ్ళ అదే మన టీడీపీ కానీ వీళ్ళు కానీ అందరూ ఒకటేనండి. ఎవరైనా మన భారతదేశానికి డెవలప్ చేయడం కోసమే ఉపయోగపడతారు. ఎవరైనా వాళ్ళు తిన్నా తినకపోయినా చేసిన పనులు మాత్రం చేస్తారు. అవుతుంది ప్రభుత్వం వచ్చి పథకాలన్నీ కూడా మే జూన్లో ఇస్తామంటున్నారు. ఇప్పుడు వరకు ఏమైనా అందుకున్నారా? అసలు మేము అందుకోలేదు. పెన్షన్ కానివ్వండి, ఈ రేషన్ కార్డులు కానివ్వండి, కొత్త రేషన్ కార్డులు అంటున్నారు. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ డబ్బు మాకు ఏమీ రాలేదండి. అయ్యో ఎందుకంటారు పాపం? అసలు ఏమన్నా అప్లై చేశారా? అప్లై చేసినా కూడా మాకు రావండి. మాది గంగీను అండి, ఊరు కాదు. మాది గంగీను, మాకేం చెందట్లా. అది ఎలా ఉంది? నిత్యావసర సరుకుల ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు కూడా అధికంగా ఉన్నాయి. అధికంగానే ఉన్నాయి. ఏమంటారు మరి? జగన్ గారు ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది పథకాలు? జగన్ గారు ఇచ్చినప్పుడు బాగానే ఉంటాయి. ఇప్పుడు రైతు బసారు వేసిండు, అన్నీ వేసిండు ఆయన. మరి చంద్రబాబు వచ్చిండు, అసలు ఏమి వేయలే మాకు. ఖజానాలో డబ్బులు లేవంటున్నారు. కొంచెం వరకు తర్వాత ఆయన ఇస్తారా అంటే అది తెలియాలి. నమ్మకంగా లేదు జనాలకి. అదే అంటున్నారు ఎక్కడ అడిగినా. మాకు నమ్మకం లేదు. రైతులు ఆగమైపోవడమే. అయ్యో పెట్టుబడి సాయం ఇవ్వాలి ఈ పార్టీకి. అసలు రైతులకి ఆల్రెడీ అయిపోయింది. జగన్ ఉన్నప్పుడు మాకు బాగానే చేసిండు, కానీ దీనివల్ల మాకు ఏం ఉపయోగం. అయితే జగన్ గారు మొన్న కార్యకర్తలను కలవడానికి రాప్తాడు నియోజకవర్గం వెళ్ళారు. హెలికాప్టర్ రాగానే ఒకేసారి జనసంద్రోహం వచ్చింది. మళ్ళీ వస్తారు ఆయన ఈసారి. మళ్ళీ ఎలా అనిపించింది? ఇదిగో బ్యాగ్ పట్టుకొని ఊళ్ళమ్మలు తిరుగుతున్నాం. మా రైతు పని వదిలిపెట్టి ఊళ్ళమ్మలు తిరుగుతున్నాం. ఎందుకంటే ఏదైనా పని ఉంటుంది. ఎలా అనిపించింది మరి? ఆయన ఒక్కసారి రావడంతో హెలికాప్టర్ వచ్చి ఆగింది. ఒకేసారి హెలికాప్టర్ అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. నిజంగా నాయకులు ఆయనే నమ్ముతున్నారు, ప్రజలు కూడా ఎవరు నమ్ముతున్నారు? ఒకసారి ఏం లేదు, అది ట్రాఫిక్ ఫైర్. ఏమంటున్నారు ప్రజలందరూ? మరి ఆయన బాగా చేశారంటున్నారు. నేను ఎక్కడికో పోయి బతకాలి కాదు, కర్మ ఏంటి? నేను అదే నా ఇప్పుడు రైతు బజార్ వేసి నాకు అన్నీ ఉంటే ఈ బాధలు నాకు ఉండవు కదా. గతంలో సంక్షేమం బాగానే వచ్చారా? అప్పుడు జగన్ ఉన్నప్పుడు బాగానే ఉన్నాం. మాకు రైతు బజార్ వేసిండు, మేము కొంచెం సంపాదించుకున్నాం.
రూపాయి పిల్లకాలను ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే మాకు మరొక 3 ఏళ్లే తర్వాత వచ్చేది, నేనే ఇబ్బంది పడమాకండి, మళ్ళీ పథకాలు ఇస్తానన్నారు. నమ్మొచ్చా? అది ఎంతవరకు నమ్మకం దేవుడు తెలుసు. మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఎలా ఆయన డిప్యూటీ సీఎం, ఆయన చేస్తానంటున్నారు, మరి అవగాహన ఉందా ఆయనకి? చిరంజీవి చేస్తానండు, ఏం చేసిండు, అమ్ముడు పోయిండు. ఇది కూడా అంతే. 15,000 ఇవ్వాలి, దాంతోపాటు ఏంటంటే పిల్లలకి 15,000 ఇస్తామంటున్నారు, తల్లికి వందనం. మంచి పథకాలే కదా, ఎలా అనిపిస్తుంది? ఏమైనా వచ్చినాయి? ఎప్పుడు దాకా ఏమైనా వచ్చినాయి? నాకు ముందు వచ్చాయి, ఇప్పుడు ఏం రావట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏమైనా వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇవ్వట్లేదుగా. ఏదైతే గ్యాస్ సిలిండర్ డబ్బులు కానివ్వండి, పెరిగిన పెన్షన్ కానీ వస్తుందా? ఏమీ లేదు. 4,000 చేశారు పెన్షన్, అదేమన్నా వస్తుందా? లేదు, ఏమి ఇవ్వట్లేదుగా. ధరలు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకుల ధరలు బాగా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఏమి ఇచ్చారు, ఏమి ఇస్తున్నారు, మాదే ఇది చేస్తున్నారు. రేషన్లో కూడా బియ్యం ఇస్తున్నారు, పంచదార ఇస్తున్నారు, ఇంకా ఏమి ఇవ్వట్లేదుగా. ఎలా అనిపించింది? 10 నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వాలు వచ్చి, కరెంట్ ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? ఎక్కువే పెట్టారుగా కరెంట్ ఛార్జీలు. మరి మొన్నటి మనం చూసుకున్నట్లయితే ఇది దేనికి? గ్యాస్ సిలిండర్లు పెరిగినాయి కదా, ధరలు ఎలా ఉన్నాయని అడుగుతున్నారు. అదే ఇస్తున్నా, ఏది డబ్బులు ఏమి రూపాయి రావట్లేదు, మా బీదోళ్ళకి ఏముంది. మేము ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు, ఏం చేశారు? పాపం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, పథకాలు లేట్ అయిపోతున్నాయని. మహిళలకి ఎక్కువ శాతం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్నారు, అది కూడా ఇస్తే బాగుంటుంది. అదే బాగుండదు కదా, మళ్ళీ ఏమి లేదుగా. మాలాటోళ్ళు ఎక్కడ తెచ్చుకుంటే తినాలా, లేకపోతే లేదు. అది ఎలా ఉంది? మళ్ళీ జగన్ గారు 3 ఏళ్లే మళ్ళీ నేను వస్తాను, సంక్షేమం అమలు చేస్తాను అంటున్నారు. మళ్ళీ జగనే రావాలా, మాకు జగనే మంచిది చేశారు. ఈ మధ్య ప్రజల్ని కార్యకర్తలను కలుస్తున్నారు. మొన్న చనిపోయిన వాళ్ళు కూడా రాప్తాడు నియోజకవర్గంలో హెలికాప్టర్లు వెళ్ళి కలిసి వచ్చారు, ఎలా అనిపించింది? అది కూడా అది మాకు తెలియదండి, నేను ఎక్కడ వెళ్ళలేదు, నాకు బీపీ డౌన్, వంట బాగుండదు. మరి మిగతా అంశాల్లోకి వెళ్తే ఎలా ఉన్నాయి? రోడ్లు కానివ్వండి, ఇవన్నీ పర్లేదు. ఏంటి ఆ జగన్ ఉన్నప్పుడే బాగుంటుందండి, ఇప్పుడు మాకు ఏమి రూపాయి రావట్లేదు, ఏం లేదు. మేము పని చేసుకుంటే తినాలా, లేకపోతే పండుకోవాలా. పనులు కూడా ఉన్నాయా, తగ్గినాయి? ఇప్పుడు పనులు ఏముంది, ఉంటాయి, లేకపోతే లేదు. ఎలా ఉన్నాయి మరి? మిగతా నిత్యావసర సరుకులతో పాటు అనేక ధరలు పెరిగాయి కదా, అన్ని పెరిగినాయి, మాలాటోళ్ళు ఎలా బతుకుతాం? అది మరి ఎలా ఉంటుంది? మరొకసారి ఎవరు వస్తే బాగుంటుంది? కూటమి ప్రభుత్వాలేమో అమరావతి పూర్తయితే కంపెనీలు ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు. జగన్ ఉంటేనే బాగుండింది, ఇప్పుడు ఇతను వచ్చిన కాడి నుంచి మాకు ఏంది, మా రూపాయే పోతుంది. పథకాలు కూడా వస్తాయని నమ్మకం ఉందా లేదంటే? మాకు పథకాలు ఏమో మళ్ళీ వస్తాయో లేదో నమ్మకం లేదు మాకు. ఏది మన నీళ్లు వచ్చేసి మాకు ఏం రూపాయి ఇచ్చారని. అయితే పవన్ కళ్యాణ్ గారు చిన్నతనేడుకు నిన్న ప్రమాదం జరిగిందని పాపం సీఎం జగన్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పలకరించారు, ఎలా అనిపించింది? మంచి ఆయన కదా. అది నాకు అదంతా తెలియదండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదాన్ని కాదు.